కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టింది. టీటీడీలో శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు టీటీడీ ఈవో జె శ్యామలారావు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్న సమావేశంలో 14 దేశాలకు చెందిన వివిధ రంగాల ఎన్ఆర్ఐలు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చ జరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసేందుకు భక్తులు పలు రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్నారని ఈవో తెలిపారు. దేశంలోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవకు తిరుమలకు వచ్చి సేవలు అందిస్తున్నారని వివరించారు. ఇప్పుడు ఈ సేవల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అవకాశం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో తెలిపారు. వివిధ రంగాలలో నిపుణులైన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొంది. టీటీడీలోని వివిధ విభాగాలలో దేశవ్యాప్తంగా శ్రీవారి సేవలు అందిస్తున్నారని, వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తున్నారన్నారు ఈవో. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో శ్రీనివాస కళ్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సహకరిస్తున్నారని తెలిపారు. తాజాగా శ్రీవారి సేవలో తీసుకొస్తున్న సంస్కరణలలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు వస్తున్నారని టీటీడీ పేర్కొంది. ఎన్ఆర్ఐల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టీటీడీ అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాల వైద్యులతో పాటు వివిధ రంగాల నిపుణులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని ఈవో శ్యామలారావు తెలిపారు. ఇక ఎన్ఆర్ఐలు కూడా శ్రీవారి సేవకుల సేవలను విశ్వవ్యాప్తం చేసేందుకు టీటీడీ ముందుకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశం స్వామివారు కల్పించిన మహద్భాగ్యమని హర్షం వ్యక్తం చేశారు ఎన్ఆర్ఐ ప్రతినిధులు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో జర్మనీ నుంచి సూర్యప్రకాష్, డాక్టర్ శివశంకర్, ఐర్లాండ్ నుంచి సంతోష్ పల్లె, రమేష్ గుమ్మడవల్లి, యూకే నుంచి లోకనాథం, విజయ్ కుమార్, అరుణ్ ముమ్మలనేని, శివరాం రెడ్డి, విజయ్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్, రీతు, నెదర్లాండ్ నుంచి శివరాం, ఫ్రాన్స్ నుంచి కన్నెవిరనే, పోలాండ్, ఐర్లాండ్ నుంచి సంతోష్, చంద్ర అక్కల, స్వీడన్ నుంచి రమణ కుమార్ రంగా, స్విట్జర్లాండ్ నుంచి అమర్ కవి, అమెరికా నుంచి రఘువీర్ బండార్, హర్షిత, యుఎస్ఏ నుంచి అమర్నాథ్, డెన్మార్క్ నుంచి రామ్దాస్, మారిషస్, శ్రీలంక నుంచి విక్కీ తురాజ్య, దుబాయ్ నుంచి విక్రమ్, యూకే నుంచి డాక్టర్ స్కాటర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.